ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న జెండా వివాదంపై బీసీసీఐ స్పందించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుపట్టింది. మిగతా జట్ల తరహాలోనే భారత జెండాను కూడా ఎగరవేయాలని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు వివాదంలో చిక్కుకుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న దేశాల జెండాలను కరాచీ స్టేడియంతో పాటు లాహోర్లోని గడాఫీ స్టేడియం పైకప్పుపై ఎగురవేసిన పీసీబీ భారత త్రివర్ణ పతాకాన్ని మాత్రం విస్మరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పీసీబీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ తన నీచ బుద్ధిని బయట పెట్టుకుందని మండిపడ్డారు. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించకపోవడంతోనే భారత జెండాను ఎగురవేయలేదని పీసీబీ తెలిపింది. ఈ వ్యవహారంపై తాజాగా మాట్లాడిన రాజీవ్ శుక్లా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును తప్పుపట్టారు. ముందుగా అక్కడ భారత జెండా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ లేకుంటే మాత్రం భారత జెండా పెట్టాల్సిందే. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ పతాకాలను ఎగరవేయాలి అని రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్తాన్ లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది.